నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మమత. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం అన్నంత పని చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకానొక సందర్భంలో మావోయిస్టుల అంశంపైన చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశవ్యాప్తంగా కూడా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న విధంగానే అడుగులు వేస్తున్నారు. మావోయిస్టులు ఏర్వేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో భద్రతా బలగాలు అడవుల్లోకి దూసుకుపోతున్నాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలపైన కొనసాగుతున్న ఆపరేషన్లో బలగాలు కీలక విజయం సాధించాయి. గత 9 రోజులుగా భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. 9 రోజుల పాటు జరిగిన కూంబింగ్లో భద్రతా బలగాలు విజయం సాధించినట్లే అని చెప్పవచ్చు. పోలీసుల ఆపరేషన్లో ఇప్పటి వరకు 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే పెద్ద మొత్తంలో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల కూంబింగ్లో భారీగా సొరంగాలు, మందుపాత్రలను గుర్తించారు. సొరంగాల్లో తల దాచుకున్న మావోయిస్టులు అక్కడి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్నారు. దీంతో భద్రతా బలగాలు అనుకున్న విధంగానే కర్రెగుట్టపైన బేస్ క్యాంపులను ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి. మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, షరతులు లేకుండా శాంతి చర్చలకు వస్తాం అని మావోయిస్టులు పదే లేఖలు రాస్తున్నారు. కానీ ఇలాంటి లేఖలను కేంద్రం అస్సలు పట్టించుకోవటం లేదు. వచ్చే మార్చి కల్లా నక్సలైట్ అనేవాడు లేకుండా అంతం చేస్తామని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆ ప్రకారమే ముందుకు వెళ్తోంది. 10ల సంఖ్యలో ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. కానీ జనం నుంచి స్పందన లేదు. నక్సలైట్లు ప్రస్తుత సమాజానికి అవసరం లేదని అంతా నిర్ణయానికి వచ్చేశారు. ఫలితంగా వారి కోసం మాట్లాడేవారు కూడా లేదు. ప్రాణాలు పోతున్నా వారిపై సానుభూతి ఉన్నా దీనంగా చూస్తూ ఉండటమే మిగిలింది. గత ఏడాది నుంచి సాగుతున్న ఆపరేషన్ కగార్ కారణంగా అధికారికంగానే 700 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో అగ్రనేతలు కూడా ఉన్నారు. కింది స్థాయి క్యాడర్ ఉన్నారు. ఛత్తీస్గఢ్, బెంగాల్, ఏఓబీలలో ఒకప్పుడు మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. కానీ ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి గుట్టల్లో దాక్కోవాల్సి వస్తుంది. పోలీసు బలగాలు వచ్చి చంపకపోయినా ఆకలితో అలమటించి మిగిలిన వారు కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుపడితే కనికరం లేకుండా చంపేయడం ఖాయమని తేలిపోవడంతో పలు ప్రాంతాల నుంచి కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి పోలీసులు ఆ అవకాశం కల్పిస్తున్నారు. కానీ కొంతమంది కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో చుట్టూ మందుపాత్రలు పెట్టుకుని లోపల కూర్చున్నామని, ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలా చెప్తే పోలీసులు ఊరుకుంటారా? వేట సాగిస్తున్నారు. మావోయిస్టులలో చివరి వ్యక్తి వరకు అంతం చేసిన తర్వాతనే బలగాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తే గగ్గోలు రేగేది. బూటకపు ఎన్కౌంటర్ అని విమర్శలు వచ్చేవి. ప్రభుత్వం కనీసం ప్రజాస్వామ్యవాదుల కోరిక తీర్చడానికి విచారణకైనా ఆదేశించేది. దానికి కారణం ప్రజల్లో వారి పట్ల ఎంతో కొంత సానుభూతి ఉండటం వల్లే. ఇక ఇప్పుడు నక్సలైట్లు ఎన్కౌంటర్ అయిపోతున్నా కూడా ప్రజల్లో స్పందన లేదు. అందుకే ప్రభుత్వాలు కూడా పట్టించుకోవటం లేదు. ధైర్యంగా ఎన్కౌంటర్లు చేసేస్తున్నాయి. మావోయిస్టుల సానుభూతి పరులుగా ఉండి బయట సమాజంలో ఉన్న వారికి ఓపిక ఉండటం లేదు. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడలేకపోతున్నారు. నక్సలిజం అంటే ఒకప్పుడు దేశభక్తి అనుకునేవాళ్ళు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు నక్సలైట్లు దేశభక్తులే అన్నారు. అప్పట్లో అది నిజమే. కానీ ఇప్పటి సమాజానికి నక్సలిజం అవసరం లేదు. అడవుల్లో ఉండి తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అంటేనే పెద్ద కామెడీ అవుతుంది. బయట ప్రజల్లో ఉండి పోరాడాల్సిన కాలం వచ్చింది. కానీ మావోయిస్టులు మారలేదు. అందుకే అంతం చేస్తున్నారు. ప్రజలు పట్టించుకోవడం లేదు. మొత్తానికి కర్రెగుట్టపైన పోలీసులు విజయం సాధించి జాతీయ జెండా ఎగరవేశారు. 9 రోజులుగా ఎండనక వాననక ప్రాణాలకు తెగించి మరీ కర్రెగుట్టను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు భద్రతా బలగాలు. అంతేకాకుండా అక్కడ 3 బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం అన్నంత పనైతే చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకానొక సందర్భంలో మావోయిస్టుల అంశంపైన చేసిన వ్యాఖ్యలకు కట్టుబడైతే ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశవ్యాప్తంగా కూడా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న విధంగానే అడుగులు వేస్తున్నారు. మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగానే తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో భద్రతా బలగాలు అడవుల్లోకి దూసుకువస్తున్నాయి. ఇక ములుగు జిల్లా కర్రెగుట్టపైన కొనసాగుతున్న ఆపరేషన్లో కూడా బలగాలు కీలక విజయం సాధించాయి. గత 9 రోజులుగా భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. 9 రోజుల పాటు జరిగిన కూంబింగ్లో భద్రతా బలగాలు విజయం సాధించినట్లే అని చెప్పవచ్చు. పోలీసుల ఆపరేషన్లో ఇప్పటి వరకు 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే పెద్ద మొత్తంలో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల కూంబింగ్లో భారీగా సొరంగాలైతే మందుపాదారులను గుర్తించారు. ఇక సొరంగాల్లో తలదాచుకున్న మావోయిస్టులు అక్కడి నుంచి ఎట్టకేలకి తప్పించుకున్నారు. ఇక దీంతో భద్రతా బలగాలు అనుకున్న విధంగానే కర్రెగుట్టపైన బేస్ క్యాంపులను ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి. ఇక కర్రెగుట్టల్లో ఉన్న నక్సలైట్లను మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, షరతులు లేకుండా శాంతి చర్చలకు వస్తామని మావోయిస్టులు పదే పదే లేఖలు రాస్తున్నారు. అయినా కానీ ఇలాంటి లేఖలను కేంద్రం అస్సలు పట్టించుకోవటం లేదు. వచ్చే మార్చి కల్లా నక్సలైట్ అనేవాడే లేకుండా అంతం చేస్తామని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆ ప్రకారమే ముందుకు వెళ్తోంది. ఇక పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. కానీ జనం నుంచి స్పందన లేదు. నక్సలైట్లు ప్రస్తుత సమాజానికి అవసరం లేదని అంత నిర్ణయానికి వచ్చేశారు. ఇక ఫలితంగా వారి కోసం మాట్లాడేవారు కూడా లేరు. అయితే ప్రాణాలు పోతున్నా కూడా వారిపైన సానుభూతి ఉన్నా దీనంగా చూస్తూ ఉండటమే మిగిలింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ కర్రెగుట్టెల్లో మొత్తానికైతే కగార అనేది అయిపోయినట్టుగా, దానిపైన జెండా కూడా ఎగరవేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఆపరేషన్లో మొత్తం కూడా అందరినీ, అక్కడ మావోయిస్టులు అందరినీ కూడా క్లియర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి గత 9 రోజులుగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్యలో కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే
ఈ 9 రోజుల పాటు పూర్తిగా మావోయిస్టు బలగాలైతే ఎవరైతుందో సుమారుగా 30 మంది మావోయిస్టులు మృతి చెందిన అంతమంది చేసిన పరిస్థితి ఉంది నేపథ్యంలో. ఎందుకంటే గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన మాటల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఇలా అనంత పని చేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతుందో అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్భంలో మావోయిస్టుల అంశంపై చేసిన వాక్యాలు ఇలా దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తుందని చెప్పని తప్పని పరిస్థితి ఉంది. అయితే వచ్చే ఏడాది వరకు మార్చి కల్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని చెప్పి గతంలో అమిత్ షా చెప్పారు. అదే నిజం చేస్తున్న పరిస్థితి. ఇలా కరెగుట్టపై జరుగుతున్న ఆపరేషన్ కగారు కూడా దానిలో భాగమని చెప్పి ఇలా చెప్పాల్సిన పరిస్థితి ఉంది బ్రాహ్మణి. ఆ నేపథ్యంలో దీనిలో భాగంగానే తెలంగాణ ఛత్తీస్గఢ్ లో ఉన్న భద్రతా బలగాలు మొత్తం పూర్తిగా అడిలోకి దూసుకుపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కర్రగుట్ట చుట్టూ ఉన్నటువంటి సుమారుగా 12,000 మంది పోలీసు బలగాలు, సిఆర్పీఎఫ్ కావచ్చు, సెంట్రల్ ఫోర్స్ కావచ్చు, పూర్తిగా ఛత్తీస్గఢ్ సంబంధించిన బలగాలు కావచ్చు, పూర్తిగా కర్రగుట్టని తన ఆధీనంలో తీసుకునే పూర్తి స్థాయిలో ఆ ఆధీనం తీసుకుంటే మొత్తం మావోయిస్టుల పైన వాళ్ళ కాల్పులు జరగడం జరిగింది. మొత్తాన్ని మావోయిజాన్ని నక్సలిజాన్ని మట్టుబెట్టడం ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిలో భాగంగా గత 9 రోజులుగా భద్రతా బలగాలు మొత్తం ఆపరేషన్ పేరుతో చర్చ చేస్తున్న పరిస్థితి ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. జరిగినటువంటి కుమ్మింగ్ లో ఉన్న భద్రతా బలగాలు మొత్తం విజయం సాధించండి అని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ పోలీసుల ఆపరేషన్ లో ఇప్పటి వరకు సుమారుగా 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తుంది అఫీషియల్ గా. ఇంకా ఎంతమంది నిజానే 30 మందిలో లేకపోతే ఇంకా ఎక్కువనేదని చెప్పి కొంత స్పష్టత రావాల్సిన అవసరం అవుతుంది. అయితే పెద్ద మొత్తంలో మావోయిస్టులు అక్కడ నుంచి ఫరారైనని చెప్పి ఒక సమాచారం కూడా తెలుస్తుంది. ఆ కరెగుట్ట ప్రాంతంలో మొత్తం సుమారుగా ఒక 1000 మంది దాచుకున్నటువంటి సొరంగాలు ఉన్నాయి. ఆ నేపథ్యం మొత్తం సొరంగాలు ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో కొంతమంది దాచుకున్నారని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడికి ఎటకెలకు తప్పించుకున్న మావోయిస్టు అయితే కొంతమంది తల దాచుకునే అవకాశం లేకపోలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే మమ్మల్ని చంపినట్టు ప్లీజ్ షరతులు లేకుండా శాంతి చర్చలకు వస్తామని చెప్పి మావోయిస్టులు ఎన్నడూ లేని విధంగా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా లేఖలు రాసి మమ్మల్ని చర్చలకు పిలవండి, ఆపరేషన్ ఆపండి, కాల్పులు జరపొద్దని చెప్పి వాళ్ళే నక్సలైట్ల నేరుగా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తున్నట్టు సందర్భం ఇది దేశవ్యాప్తంగా మొదటిసారి జరుగుతున్న పరిస్థితి ఉంది బ్రాహ్మణి మనం చూస్తున్నాం. అలాంటి ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం దీనికి ముందుకొచ్చి చర్చలు జరుపుతారు, లేకపోతే ఇంకా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందో ఇదే కాదు తెలంగాణ కర్రేగుట్టే కాదు ఇట్లాంటి చాలా పెద్ద దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని రూపమాపే విధంగా కేంద్ర ప్రభుత్వం పోతున్నట్టు తెలిసిన పరిస్థితి ఉంది. గతేడాది జరుగుతున్నట్టు పూర్తి స్థాయిలో ఇక్కడికి ఆపరేషన్ కగారు కారణంగా అధికారికంగానే 700 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారని చెప్పి ఇప్పటికే స్పష్టంగా తెలిసిన పరిస్థితి. వీళ్ళు కీలకంగా ఉన్న అగ్రనేతలు ఎవరైతే చాలా మంది కీలక నేతలు దీంట్లో చనిపోయిన దాంట్లో ఇప్పటికే ఆ బెంగాల్ ఏబోలు కావచ్చు ఒకప్పుడు మావోయిస్టు సమాంతరంగా ప్రభుత్వం నడిపేవారు. కానీ అప్పుడు ఆ ప్రభుత్వ పరిస్థితి లేదు, వారిని కాపాడుకోవడానికి గుట్టల్లో దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎదురు పడితే తప్ప కనికరం లేకుండా చంపేయడమే ఖాయమని తేలిపోవడంతో పలు ప్రాంతాల నుంచి మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి పోలీసులు అవకాశం కల్పిస్తున్నారు, కానీ కొంతమంది కరెగుట్ట లాంటి అటవీ ప్రాంతంలో చుట్టూ మందు పాత్రలు పెట్టి పెంచుకొని పరిచిన పరిస్థితి ఉంది. ఇంకా పోలీసులు వేట సాగిస్తున్నారు. భాస్కర్ ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా దీనికి సంబంధించి కేసీఆర్ ఈ కగార్ని ఆపాలి అనే విధంగా మాట్లాడారు. అదేవిధంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. మరి ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటారు? కేంద్రం ఏ విధంగా నెక్స్ట్ తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? బ్రాహ్మణి, ఎందుకంటే మొన్న వరంగల్లో సభ జరిగినప్పుడు కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏదంటే కేంద్ర బలగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేయడం కరెక్ట్ కాదు, ఆపరేషన్ కరెగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ వెంటనే ఆపేయాలి, వాళ్ళని చర్చలో పిలవని చెప్పి ఆయన కూడా కామెంట్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే అరసం నేతలు కావచ్చు, నేతలు పౌరక్కుల నేతలు అందరూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సంబంధిత కొంతమంది మంత్రులను కూడా కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మాతోటి చర్చలు జరపండి, ఆపరేషన్ ఆపండి అంటే పూర్తిగా మాతోటి మాట్లాడిన తర్వాతనే ఏదైనా చేయాలని చెప్పి ఇప్పటికే ఆ కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. కేంద్రానికి ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్రజెంటేషన్ జరిగింది. నిజమే కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నివేదించిన పరిస్థితి ఉంది. నిజానే ఆపరేషన్ కంటిన్యూ చేస్తారా లేకపోతే చర్చలు పిలుస్తారని చెప్పి స్పష్టత రావాల్సిన అవసరం అవుతుంది. బ్రాహ్మణి, ఇప్పటికీ నక్సలిజం అంటేనే ఒకప్పుడు దేశభక్తి అనుకునే వాళ్ళు, అలాంటిది ఇలా నక్సలిజాన్ని రూపుమాపి ఇలా కరెకుటల పైన జెండా ఎగిరేసినటువంటి పరిస్థితి ఇలా దాపరించింది తెలంగాణ రాష్ట్రంలో. అయితే మొదటిసారిగా చూస్తున్నాం ఇలాంటి అంశము తలెత్తడం. ఎందుకంటే నేరుగా ప్రభుత్వం వద్దకు వెళ్ళి చర్చలు జరపండి, మేము ఆపరేషన్ ఆపండి అని చెప్పి మావోయిస్టులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. భాస్కర్, అదేవిధంగా అంటే శాంతి చర్చలకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నా కూడా కేంద్రం ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. మరి ఏ విధంగా చూడాలి? మరి నెక్స్ట్ కొత్త టీంతో రంగంలోకి దిగింది కదా, దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళు ఇప్పటికే చర్చలు జరపాలని చెప్పి ఈయనకు రాయబారం చెప్పే అవకాశం కనిపించింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో సీఎం ని ఒప్పించి మాట్లాడమని చెప్తున్న పరిస్థితి. నిజానే రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడతారా లేకపోతే ఎందుకంటే పైన ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పితే అక్కడ కేంద్ర ప్రభుత్వం వింటుందా లేకపోతే వీళ్ళ మాట విని, ఎందుకంటే
ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో నుండి కర్రెగుట్టలు కొంత భాగం భూభాగంలోకి తెలంగాణ వస్తుంది. అది ములుగు జిల్లాలో ఉన్న నుగురు వెంకటపూర్ వాజేడు చెర్ల లాంటి భాగంలోకి వస్తుంది కాబట్టి కర్రెగుట్టలు అక్కడికి నిజంగా తెలంగాణ సీఎం పరిధిలో ఉంటుంది, ఆధీనంలో ఉంటుంది. సేమ్ టైం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కేంద్ర ప్రభుత్వం విని చర్చలు పిలుస్తున్నా లేకపోతే అది కంటిన్యూషన్ చేస్తున్నారని మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చూసుకుంటే మావోయిస్టులు ఏదైతే ఇప్పటికే జరిగిన చర్చల్లో చాలా మంది కీలక నేతలు చనిపోయారు. అదేవిధంగా ఈ 9 రోజులు జరుగుతున్నటువంటి పోరాటంలో చాలా మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు చెప్తున్న పరిస్థితి. అది కంటిన్యూషన్ అవుతారా లేకపోతే దీని నేపథ్యంలో దీన్ని ఆపేస్తారనేది కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక కనుక చేస్తే కనుక చాలా మంది మావోయిజం మొత్తానికి పూర్తిగా మొత్తం క్లబ్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేతలంతా కూడా ప్రభుత్వాల దృష్టికి వస్తున్న పరిస్థితి ఉంది. రామాయణ రైట్. అదేవిధంగా అంటే మావోయిస్టులకి సపోర్ట్గా అంటే వామపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆపాలి అని ర్యాలీలు అయితే చేస్తున్నారు. అయితే ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే వామపక్షాల లక్ష్యం ఒకటి మావోయిజం, నక్సలిజం ఇదంతా కూడా వామపక్షాల భావజాలం కలిసి ఉమ్మడిగా ఉంటుంది. కాబట్టి మావోయిస్టుని వేరే చేయొద్దు, మావోయిస్టుని ఎన్కౌంటర్ల పేరుతో చంపొద్దు. అంటే సొసైటీలో వాళ్ళకుంటే ఒక ఆర్గనైజేషన్ పరంగా కంటిన్యూషన్ అవుతారు. కాబట్టి దాన్ని వీళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా వీళ్ళు అన్ని చేస్తున్న పరిస్థితి. దానిలో భావన టీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళకి ఫేవర్ గా సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. దానిలో భావన ఇవాళ మంత్రి ఎవరైతే మంత్రి సీతక్క ఆర్గనైజేషన్ లో చాలా కాలం పనిచేస్తుంది. ఆమె కూడా ఆపరేషన్ కగార్ని ఆపేయాలని చెప్పి ఆమె కూడా ప్రకటన చేసిన పరిస్థితి. చూసుకుని పోతే మావోయిస్టుల ఉద్యమాన్ని కొంత బలోపేతమైన చేయాలనే ఉద్దేశంతో కాకుండా కూడా వాళ్ళు జరుగుతున్న ఆపితే వాళ్ళు చనిపోకుండా ఉంటారు, కనీసం వాళ్ళ ప్రాణాలను దక్కుతున్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళని ఒప్పించాలని చెప్పేసి ఇలా వామపక్ష పార్టీలు కూడా వీళ్ళకు అంటే ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. నిజంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం వీళ్ళ ఆలోచన పిలిచి చర్చలకు జరుగుతుందా లేకపోతే మళ్ళీ ఎన్కౌంటర్ తోటి ఇలా కరెకుట్ట లాంటి ప్రాంతాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. నక్సలిజాన్ని మరింత పెద్ద మొత్తంలో రూపమాపే విధంగా ఇలా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 4 ఉత్తర తెలంగాణలో ఉండే జిల్లాల మొత్తం కూడా ఎందుకంటే వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మావోయిజం కూడా పెద్ద మొత్తంలో బలంగా ఉంటుంది. అలాంటి ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే కరెగుట్టతోటి ఆపరేషన్ స్పష్టత రావాల్సిన అవసరం అవుతుంది. అది చూడాలి. రేపు జరగబోయేటువంటి ఇప్పటికే ఆపరేషన్ కంప్లీట్ అయినట్టు జెండా ఎగరేశారు. జెండా నిజానే దానికి దేనికి సంకేతం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయమన్నదా లేకపోతే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు వేలాది పోలీసు బలగాలు కరెగుట్ట చోటు మోహరించిన పరిస్థితి ఉంది. నిజం వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ కంప్లీట్ అయిందని చెప్పి ఇంకా మనకు స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత చేస్తుందో ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అవుతుంది. బ్రాహ్మణి రైట్. అదేవిధంగా అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతాల వాళ్ళకి కూడా ఇక్కడ అంటే ఈ క్యాంపులకు సంబంధించి కూడా అక్కడ కొత్త టీంలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? మరి వాళ్ళు ఇంకా ఉన్నారంటారా? అంతే లోపల కూడా ఉన్నారు ఇంకా అనేసి అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. మరి ఏ విధంగా? బ్రాహ్మణి కరేగుట్టలో చాలా మంది సుమారుగా 1000 పైన మావోయిస్టులు దాచుకున్నటువంటి సంఘంగా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. మంది పాత్రలు కావచ్చు ఎంత సామాగ్రి కూడా ఉన్నాయి. వాళ్ళు తలదాచుకుని చాలా మంది మిస్ అయ్యారని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు సమాచారం ఉన్నట్టు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నిజంగానే అక్కడ పోలీసులు చెప్పినట్టు నిజంగానే అక్కడ మావోయిస్టు ఇంకా దాచుకున్నారా లేకపోతే 30 మంది చనిపోయారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా లేకపోతే అక్కడి నుంచి వేరే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళిపోయారనుకో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వీరు ఎవరైతే కరేగుట్టల సమీప ప్రాంతంలో మొత్తం ఫోర్స్ కగార్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందో ఇప్పటికే చాలా మంది చనిపోయినట్టు ఇప్పటికే రైట్. థ్యాంక్ యూ భాస్కర్.